హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ బౌల్. మన ప్రభాస్ నటించిన కల్కి 2898 మూవీ నుంచి కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. సో అప్డేట్లోకి వెళ్ళే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వీడియో, పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోయే అయినా దేశవ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నాడు మన ప్రభాస్. ఇప్పటి వరకు ఏ హీరోకి దక్కని ఎన్నో ఘనతలు అందుకున్నాడు. రెట్టించిన ఉత్సాహంతో వరుసగా భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఈ మధ్య కాలంలోనే ఎన్నో క్రేజీ సినిమాలను చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ కల్కి 2898 AD అనే హై రేంజ్ మూవీని చేశాడు. ఈ చిత్రం తాజాగా యుఎస్లో సెన్సేషనల్ రికార్డు కొట్టింది. నాగా అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా పదుకొని హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని మరెంతో మంది పెద్ద పెద్ద స్టార్స్ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. ఈ సినిమా మే 9న రిలీజ్ చేద్దామని మూవీ టీం అనుకున్నారు. కానీ అలా వీలు కాకపోవడంతో జూన్ 27 తీసుకురాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ టీజర్తో పాటు ట్రైలర్ని కూడా రిలీజ్ చేసింది. అలాగే ప్రమోషనల్ ఈవెంట్ కూడా ఫుల్ హుషారుతో నిర్వహిస్తుంది. కల్కి 2898 మూవీని జూన్ 27న రిలీజ్ ఉండడంతో ఓవర్సీస్లో దీనికి సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ కూడా వస్తుంది. దీంతో అప్పుడే కలెక్షన్లు కూడా భారీగా వసూలు చేస్తుంది ఈ చిత్రం. అలాగే ఇండియాలో కూడా టికెట్ల అమ్మకాలు స్టార్ట్ కాబోతున్నాయి. యుఎస్లో అడ్వాన్స్ సేల్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి. అక్కడ 500 లొకేషన్లో 1500 షోలుగాను అమ్మకాలు ప్రారంభించగా ఇప్పటికే 40,000కు పైగా టికెట్లు కూడా అమ్మిపోయినట్లు మనకి తెలుస్తుంది. ఇలా ఈ సినిమా అక్కడ అప్పుడే $2 మిలియన్ మార్కును కూడా చేరుకుంది. నార్త్ అమెరికాలో అద్భుతమైన స్పందన లభిస్తుంది. తద్వారా ఇది విడుదలకు 9 రోజుల ముందుగానే $2 మిలియన్ మార్కును దాటేసింది. తద్వారా వేగంగా ఈ మైలురాయిలను చేరుకున్న చిత్రంగా ప్రభాస్ కల్కి 2898 AD సంచలన రికార్డును నమోదు చేసుకుంది. రిలీజ్ అవ్వకముందే ఇంత క్రేజ్ సంపాదిస్తున్న ఈ చిత్రం రిలీజ్ అయ్యాక రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది మనం జూన్ 27 వరకు వేచి చూడాల్సిందే.